శ్రీ లింగబసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మనము ఈరోజు లింగబసవేశ్వర స్వామి దేవాలయాన్ని చూస్తూ ఉన్నాము. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బంజారాలకు కానీ అదేవిధంగా ఎస్టీలకు కానీ వివిధ నాయకులకు కానీ వాళ్ళకు మంచి కలుగుతుంది అని చెప్పేసి అనే ఒక వినికిడి తప్పకుండా వాళ్ళ జీవితంలో భాగస్వామికి కానీ లేకపోతే కుటుంబీకులకు కానీ చాలా ప్రత్యేకంగా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మనతో పాటు ఆలయ చరిత్ర కానీ అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమాల గురించి మనతో పాటు ఆలయ పూజారి గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాము. అందరికీ నమస్కారం అండి. శ్రీ లింగబసవేశ్వర స్వామి దేవస్థానం గ్రామం పడమటి సోమారం, బీబీ నగర్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. స్వామివారి ప్రత్యేకత ఏమంటే, స్వామివారి వెలసి ఇక్కడ 300 సంవత్సరాలకు పైచిలికే అవుతుంది. బంజారుల ఆరాధ్య దైవం శ్రీ లింగ బసవేశ్వర స్వామి. బంజారులు వాళ్ళు పిలుచుకునే పేరు లింగా మసంద్, లింగా బాద్షా, లింగా బాపు అనే వివిధ రకాలుగా వాళ్ళు కొలుస్తారు. వీడియోలో చూస్తా ఉన్నాం. ఒకసారి పూజారి గారు మనం ఏమేమి చూడొచ్చు? ఇప్పుడు మేళ తాళాలతో పూర్ణ కుంభాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠింపజేయడం జరుగుతుంది. తర్వాత స్వామివారిని శివపార్వతులను అక్కడ పీఠం మీద పెట్టేసి పుణ్యవచన కార్యక్రమం జరుగుతుంది. అభిషేకాలు జరుగుతాయి. పంచామృతంతో అభిషేకాలు జరిగిన తర్వాత అక్కడ అంకురార్పణ జరుగుతుంది. అంకురార్పణ అంటే స్వామివారికి అభిషేకాలు చేసి అక్కడ పూజలు నిర్వహించి ఆ రోజు మొదలు కార్యక్రమం, అదే మొదటి పూజ. అది అయిన తర్వాత అక్కడి నుంచి తీర్థప్రసాదాలు అందరూ స్వీకరించిన తర్వాత స్వామివారు అక్కడే ఉంటారు. యథావిధిగా ఇక్కడ పూజలు అంటే ఇక్కడ యజ్ఞం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది రాత్రికి. అయితే ఈరోజు ఉదయం ఏం జరుగుతుందంటే, స్వామివారికి మన దేవస్థానం నుండి పక్కన శివలింగం ఉంటుంది, అక్కడికి వెళ్ళి అంకురార్పణ చేయడం జరుగుతుంది. పూజ స్టార్ట్ అవుతుంది, ఆ రోజు మొదలవుతుంది. స్వాగతించి ఎమ్మెల్యే గారిని దేవాలయంలోకి ఆహ్వానం చేయడం జరుగుతుంది. దానికి మా ఆలయ పూజారులు, అర్చక స్వాములు, ఈవో గారు, సంధిగారి బసవయ్య చైర్మన్ గారు, ధర్మకర్తలు, గ్రామ పెద్దలందరూ కలిసి స్వామివారిని అక్కడి నుంచి దేవాలయంలోకి, గర్భాలయంలోకి తీసుకొచ్చి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా ఆలయ పూజారులు, అర్చక స్వాములు, ఈవో గారు, సంధిగారి బసవయ్య చైర్మన్ గారు, ధర్మకర్తలు, గ్రామ పెద్దలందరూ కలిసి స్వామివారిని అక్కడి నుంచి దేవాలయంలోకి, గర్భాలయంలోకి తీసుకొచ్చి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేళ తాళాలతో పూర్ణ కుంభాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠింపజేయడం జరుగుతుంది. తర్వాత స్వామివారిని శివపార్వతులను అక్కడ పీఠం మీద పెట్టేసి పుణ్యవచన కార్యక్రమం జరుగుతుంది. అభిషేకాలు జరుగుతాయి. పంచామృతంతో అభిషేకాలు జరిగిన తర్వాత అక్కడ అంకురార్పణ జరుగుతుంది. అంకురార్పణ అంటే స్వామివారికి అభిషేకాలు చేసి అక్కడ పూజలు నిర్వహించి ఆ రోజు మొదలు కార్యక్రమం, అదే మొదటి పూజ. అది అయిన తర్వాత అక్కడి నుంచి తీర్థప్రసాదాలు అందరూ స్వీకరించిన తర్వాత ఏంటంటే ధ్వజారోహణం. దీన్ని ధ్వజారోహణం అంటారు. ఆలయ స్వాములు, అర్చకులు మరియు గ్రామ పెద్దలు, ధర్మకర్తలు, చైర్మన్ గారు అందరు కలిసి అక్కడ ధ్వజారోహణం చేస్తారు. ఆ ధ్వజం చుట్టూ 8 దిక్కులు ఉంటాయి కాబట్టి ఆ 8 దిక్కులో కూడా అష్టదిక్పాలకులుగా వాళ్ళని భావించి అష్టదిక్పాలకుల పూజ చేసి వాళ్ళకి అందరితో పూజలు చేయించేసి కొబ్బరికాయలు కొట్టించేసి అక్కడ ధ్వజస్తంభానికి స్వామివారి పేరుతో శ్రీ లింగబసవేశ్వర స్వామి అని చెప్పేసి అక్కడ పేరు రాసి ఉంటుంది. దాన్ని ధ్వజానికి కట్టిన తర్వాత అక్కడ గుమ్మడికాయ కొట్టడం జరుగుతుంది చైర్మన్ గారితో. ఇక్కడ జరుగుతున్న
కార్యక్రమము సంధిగారి బసవయ్య గారు టెంకాయని కొట్టేసి ధర్మకర్తలు అందరూ గ్రామ పెద్దలు అందరూ కలిసి అక్కడ అష్టదిక్పాలకులకు కొబ్బరికాయలు సమర్పించి తర్వాత చైర్మన్ గారు ఒక గుమ్మడికాయని ధ్వజస్తంభం ప్రదక్షిణం చేసి అక్కడ కొట్టడం జరుగుతుంది. ఆ ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంత్రము ఆ రోజు సాయంకాలం పోచమ్మ మారెమ్మ రేణుకా ఎల్లమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి, మారెమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. స్వామివారి ఎదుర్కోళ్ల సమయంలో మన స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు తన బంధుబలగంతో కార్యకర్తలతో ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత శివపార్వతులను పల్లకిలో మోసుకొని ఎదుర్కోళ్ల కార్యక్రమం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత శివపార్వతులను పల్లకిలో మోసుకొని ఎదుర్కోళ్ల కార్యక్రమం జరుగుతుంది. కుమారెడ్డి గారు స్వామివారిని దర్శించుకున్నారు. వారిని కొత్తంశెట్టి వెంకటేశ్వర్లు గారు వారు కూడా దర్శించుకున్నారు. వారిరువురికి ఆలయ చైర్మన్ సంధిగారి బసవయ్య గారు సన్మానించి పూలమాలతో సత్కరించి వాళ్లకు దర్శనం చేయించిన తర్వాత ఆంజనేయ స్వామి వారిని ఎమ్మెల్యే గారు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రాజశేఖర శర్మ గారి ఆధ్వర్యంలో
శ్రీ లింగబసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తాగ్రేసులకు వివిధ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు స్వాగతం సుస్వాగతం మా ఆలయ కమిటీ నుంచి తెలియజేస్తున్నాము. మేము గత 10 రోజులనే ఇక్కడ ఉన్న వసతులు 4 యాదగిరి డిపో నుంచి 4 బస్సులు, ఉప్పల్ డిపో నుంచి 4 బస్సులు ప్రొవైడ్ చేసి పెట్టాము. శానిటైజ్ విభాగంలో శానిటైజింగ్ బాగా చేశారు. మిగతా విభాగాలు హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే చాలా క్లియర్గా చేశారు. పార్కింగ్లు వీటిని బాగా అలర్ట్ చేసి ఎటువంటి ఇబ్బందులు కూడా భక్తులకు చేశారు. అలాగే ఎంఆర్ఓ వారు శానిటైజింగ్ ఎవ్రీ టైం 1-2 అవర్స్లోనే వాటిని క్లియర్ చేసి ఇక్కడ మురికి దుర్లభంగా లేకుండా చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడికి ఈ అనిల్ రెడ్డి గారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకున్నట్టుగా భావించి ఇక్కడ మరెన్నో సేవలు చేస్తారని మేము కూడా కోరుకుంటున్నాము. మేము అడిగిన వెంటనే మాకు ఆలయం కమాండ్ నుంచి ఇక్కడి వరకు డబుల్ రోడ్డు కూడా నెక్స్ట్ దఫాలో చేయిస్తా అని కూడా చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ రూమ్ల నిర్మాణం కోసం కూడా వారి వంతు సహకారం అందిస్తున్నారు. యాక్చువల్లీ ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్యులు వచ్చి ఉంటే వారి దృష్టికి కూడా తీసుకెళ్దాం అనుకున్నాం. అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేదు కాబట్టి వారి దృష్టికి ఎమ్మెల్యే గారు ద్వారా తీసుకెళ్ళి ఇక్కడ వచ్చే ఏడాది నెక్స్ట్ సంవత్సరం వరకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేపట్టి 5 అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించి ఆలయ అభివృద్ధికి చాలా దోహదపడుతుంది. దాతలకు కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే మీరు ఇచ్చే దాతలే మాకు మా ఆలయానికి అభివృద్ధి సహకరించబడుతుంది కాబట్టి దాతలకు మరొకసారి నమస్కరించి చెప్తున్నాము. వారి సహకారం ఎప్పుడు ఎల్లవేళలా మా ఆలయానికి ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ప్రభుత్వ వీర్లైన గారికి కూడా ధన్యవాదాలు. మేము అడిగిన సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే కబడ్డీ టోర్నమెంట్ను ఈసారి అనిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అనిల్ రెడ్డి గారి సహకారంతో ₹1,00,000 వరకు వెచ్చించి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో యాదాద్రి డిస్టిక్ ప్రథమ బహుమతి, 2వ బహుమతి వెంకటాపురం గట్కేశ్వర మండలి చెందిన వెంకటాపురం, అలాగే చౌదరి కూడా 3rd ప్లేస్కి వచ్చింది. సంకల్ప్ టీం 4th ప్లేస్గా డిక్లేర్ చేయడం జరిగింది. వీరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఎమ్మెల్యే గారి ఎల్లవేళలా మా టోర్నమెంట్ను మా జాతరను సహకరించాల్సిందిగా కోరుతున్నాం. చిన్నార్ మండలంలోని వనమట్కోవరం గ్రామంలో లింగబసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఇక్కడ రావడం జరిగింది. ఈ రాష్ట్రంలోని గిరిజనులు జరుపుకునే అత్యంత పెద్దదైన ఈ జాతరకు ఈరోజు మా ప్రియతమ నాయకుడు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు, మరి అదేవిధంగా నాతో పాటు మండల నాయకులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఇక్కడికి ఇచ్చేసి స్వామివారి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొంది అదేవిధంగా ఇక్కడ ఈ జాతర కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ జాతర అత్యంత వైభవంగా జరపడానికి మా వంతు అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క పుట్ట బంగారానికి పోయి ఆ పుట్ట బంగారాన్ని తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని శుద్ధి చేసి ఈ యొక్క అగ్నిగుండాలకు ప్రత్యక్షత ఆ యొక్క పుట్ట బంగారంతో దానికి నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ యొక్క అగ్నిగుండాలు అనేది ప్రతి సంవత్సరం జరుగుతాయి కాబట్టి దాన్ని అదేవిధంగా ఇప్పుడే అగ్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది దాదాపుగా 4 నుంచి 5 గంటల వరకు ఈ అగ్నిగుండం కాలుతూ ఉంటుంది. తదుపరి మరి దీన్ని ఆ యొక్క లింగబసవేశ్వర స్వామిని పూజించుకొని ఆ భగవంతుని ఎత్తుకొని దీంట్లోకి వెళ్ళి లింగలాల మీదకి వెళ్ళి నడవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రత్యక్షత ఈ అగ్నిగుండాలతోటి జరుగుతున్నందుకు ఈ యొక్క ప్రత్యేకనే ఈ యొక్క ప్రజల ఆకర్షణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తదుపరి రథ ముంగట ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఆ ప్రతిష్ఠ అయిన తర్వాత ఈ యొక్క
చాలా శ్రద్ధగా అన్నీ చూసుకొని ఈ కార్యక్రమాలు ముందు నడుచుకుంటూ జరుగుతున్నాయి. పూజారి గారు, మనం ఇక్కడ చూడొచ్చు వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే మనం అగ్నిగుండాలు ప్రత్యేకత పడమటి సోమవారం జాతరలో లింగబసవేశ్వరుడికి అగ్నిగుండాల ప్రత్యేకత ఏంటి? అసలు అగ్నిగుండాలది ఇంతవరకు మనం చూసుకుంటా వస్తూ ఉన్నాము. ఇక్కడ అగ్నిగుండాలు ప్రత్యేకమని చెప్తారు, కానీ ఇక అగ్నిగుండాల ప్రతిష్ట ఎప్పుడు చేసినా కానీ దాని ప్రత్యేకత మాత్రం చాలా మటుకు తెలియదు ఎవరికి. దాని గురించి అగ్నిగుండాల ప్రత్యేకత ఏంటంటే ఇది ఇప్పటి నుండి కాదు, కొన్ని సంవత్సరాలుగా అనాదిగా దేవాలయం నిర్మాణం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి అది కాలక్రమేణా జరుగుతూ వస్తుంది. అగ్నిగుండాలకు ప్రత్యేకత ఏంటంటే మనము వసంత పంచమి రోజు అగ్నిగుండాలకు ముహూర్తం కట్టెకొట్టడం జరుగుతుంది. ఆలయ సిబ్బంది, పూజారులు, ఈవో గారు, ధర్మకర్తలు, చైర్మన్ గారు అందరు కలిసి ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి పొద్దున్నే అడవికి వెళ్ళి ఒక చెట్టు దగ్గరికి పోయి మోదుగు చెట్టు, ఓన్లీ మోదుగ చెట్టు మాత్రమే, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ వృక్షరాజుకి పూజ చేసి హారతి ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి, అయ్యా మమ్మల్ని క్షమించు, మా తప్పు ఏం లేదు, మా కోసం ఏం వాడుకోవడం లేదు, స్వామివారి బ్రహ్మోత్సవాలకు అగ్నిగుండాల కోసము మిమ్మల్ని తీసుకెళ్తున్నామని చెప్పేసి స్వామివారిని, వృక్షరాజుని క్షమాపణ కోరుకుంటూ స్వామివారిని అంటే వృక్షరాజుని అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది. కొట్టేసి ఇక్కడికి వచ్చిన తర్వాత సుమారుగా 4 ట్రాక్టర్ల కట్టెను, మోదుగా కట్టెను తీసుకొని వచ్చి వాటిని అన్ని పలగజీరి ఎండబెట్టి, అంటే సుమారుగా వసంత పంచమి నుండి మనకు అగ్నిగుండాల రోజు వరకు 17 నుంచి 18 రోజులు సుమారుగా ఉంటుంది. ఆ మధ్యకాలంలో ఈ కట్టెలన్నీ బాగా ఎండిపోవడం జరుగుతుంది. అయితే ఆ రోజు ప్రతిష్ట చేయడం జరుగుతుంది, అగ్నిగుండాలను ప్రతిష్ట చేయడం జరుగుతుంది. ఆ అగ్నిగుండాలు ముట్టించిన తర్వాత వారికి తోచిన నెయ్యి కానీ, నూనె కానీ, నవధాన్యాలు కానీ, కొబ్బరికాయలు కానీ పట్టుకొని 11 సార్లు ప్రదక్షిణ చేసి ఆ స్వామివారికి అగ్నిగుండంలో వేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు చేసిన పాపాలు కానీ, వాళ్లకు పట్టి పీడిస్తున్న పాపాలు కానీ, రోగాలు కానీ వాటితోటి పటాపంచలైపోతుంది. స్వామివారు ఆ అగ్ని ప్రతిష్ట చేసిన తర్వాత, అగ్నిగుండం ముట్టించిన తర్వాత, ఆ కట్టెలన్నీ కాలిపోయి లెవెల్ అయిన తర్వాత, ఒక యథాస్థితికి అంతా అన్ని నిప్పులైన తర్వాత వాటిని సమానంగా చేసిన తర్వాత స్వామివారిని పల్లకిలో కూర్చోబెట్టుకొని గర్భాలయం నుంచి స్వామివారిని బయటికి తీసుకొని వస్తాము. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వీరముష్టి వాళ్ళు ఏం చేస్తారంటే వీరభద్రుణ్ణి ఒక ప్రభలాగా కట్టేసి స్వామివారి ముందు వీరభద్ర స్వామిని ప్రభ ఎత్తిన తర్వాత ఆ వీరభద్ర స్వామి ఎవరైతే ఉన్నారో ఆ ప్రభ ఎత్తుకునే మనిషి అగ్నిగుండం చుట్టూ ముందు ప్రదక్షిణాలు చేసి, స్వామివారు కూడా ప్రదక్షిణాలు చేస్తాము. 5 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ వీరముష్టి ఎవరైతే ఉన్నారో, వీరభద్ర స్వామిని ఎత్తుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ముందు తాను అగ్ని ప్రవేశం చేసిన తర్వాతనే పూజారులు కానీ, స్వామివారి కానీ పల్లకి ఎత్తుకొని తర్వాత మేము ప్రవేశం చేస్తాం అన్నట్టు. ఆ అగ్ని ప్రవేశం చేసిన తర్వాత వివిధ గ్రామాల నుంచి వచ్చిన జనాలందరూ ఆ అగ్నిగుండాలకి వారు కూడా అగ్నిగుండాలను తొక్కడం జరుగుతుంది. అయితే ఆ అగ్నిగుండాలు తొక్కిన తర్వాత దాంట్లో నిప్పులు కానీ, విభూతి కానీ ఏదైనా సరే దాంట్లో ఆ స్వామివారు తిరిగి ఆలయంలోకి వచ్చేసరికి అక్కడ నిప్పులు కూడా ఉండవు. ఎందుకంటే అది ఎంతో పవిత్రమైంది. దానికోసమే వాళ్ళు ఇంత రిస్క్ చేసుకొని వివిధ గ్రామాల నుంచి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ విభూతి చాలా పవిత్రమైంది. ఎలాంటి రోగాలు రాని, ఎలాంటి చీడలు పీడలు, ఎలాంటి దృష్టి అయినా ఉండని ఆ విభూతి పెట్టుకున్నంత మాత్రాన అన్నీ తొలగిపోతాయి. అది ఒక నమ్మకము.